నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుల గణన తీర్మానం ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ చట్టబద్ధత కల్పించాలన్న కేటీఆర్ 17 స్థానాల్లో కమలం వికసిస్తుందన్న బండి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం మాదే అన్న మల్లారెడ్డి చంద్రబాబు కుప్పంలో కూడా గెలవలేడు రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అన్న పెద్దిరెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు రాసి పెట్టుకున్నా ఎవరిని వదలనన్న నారా లోకేష్ కాంగ్రెస్ పాలనలో దేశంలో అభివృద్ధి లేదు ఆ పార్టీకి దేశ భవిష్యత్తుపై చింత లేదన్న ప్రధాని రైట్ టు ఎడ్యుకేషన్ ఇది పాత మాట నాణ్యమైన విద్యా హక్కు ఇది నవీన నినాదం నాణ్యమైన విద్యా హక్కు బాటలో ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది ఎడెక్స్తో ఒప్పందం ఏపీ చదువుల చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని సీఎం జగన్ తెలిపారు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్కార్ ఎంఓయూ చేసుకుంది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదమని నాణ్యమైన విద్యా హక్కు కొత్త నినాదమని సీఎం జగన్ తెలిపారు నాణ్యమైన విద్య అందించడంలో మనం ఏమాత్రం వెనుకబడినా మిగిలిన వారు మనలను దాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు దేశంలో ఉన్నవారితో మనం పోటీ కాదని ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని సీఎం చెప్పారు పిల్లలు గొప్ప ఉద్యోగాలు సాధించాలన్నా మంచి జీతాలు సంపాదించాలన్నా నాణ్యమైన విద్య అత్యావశ్యకమని ఆయన తెలిపారు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటే పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్ ఈ రోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈ రోజు బజ్వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈ రోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో మనం కాంపిటేటివ్ గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఇప్పుడు మనం చేస్తున్నది ప్రారంభం మాత్రమే అని సీఎం చెప్పారు ఉన్నత విద్యలో వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా 4-5 ఏళ్లు పట్టవచ్చని సీఎం తెలిపారు మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు గ్లోబల్ సిటిజన్ కావాలంటే మాట్లాడే భాషలో మార్పులు రావాలన్నారు అందుకనే ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడు అమ్మఒడి గోరుముద్దతో ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేశారు వచ్చే 10 ఏళ్లలో 10th విద్యార్థులకు ఐబీ విద్యా బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ఇప్పటికే ఐబీతో ఎంఓయూ చేసుకున్నామని చెప్పారు 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేయనున్నామని ట్యాబ్స్ అందించి పిల్లలకు చదువులు సులభంగా అర్థమయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పారు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం చేశామని ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదని సీఎం జగన్ తెలిపారు ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టొచ్చు బహుశా 4 ఏళ్ళు పట్టొచ్చు బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైయర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకుని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంట్ ఆ ప్యాషన్ చూపిస్తాం ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతా ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే
మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్ లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్ లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్ కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్ మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈ రోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లడు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు IB ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలౌరియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి IB వాళ్ళతో MOU చేసుకోవడము, వాళ్ళు మన 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ IFP ప్యానల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్, ప్రతి టెక్స్ట్ బుక్ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని. తమ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో హైయర్ ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఇంతకు ముందు ఎవ్వరూ ఇలా ఈ చదువుపై ధ్యాస పెట్టిన దాఖలాలు లేవని సీఎం అన్నారు. పేదరికం పిల్లల చదువులకు అడ్డు రాకూడదని ఈ ఉద్దేశంతోనే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని జగన్ తెలిపారు. ప్రతి ఏడాది జూన్ జూలై నెలల్లో, అలాగే విద్యా సంవత్సరం చివరిలో వసతి దీవెన అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎడెక్స్తో చేసుకుంటున్న ఒప్పందం మరో ముందడుగుని. దాదాపు 2000కు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కింద పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. IIT, LSC, హార్వర్డ్ తదితర ప్రఖ్యాత కళాశాలల కోర్సులు సైతం దీని ద్వారా నేర్చుకోవచ్చని సీఎం చెప్పారు. ఈ క్రెడిట్స్ మన పాఠ్య ప్రణాళికలో భాగమవుతాయని అన్నారు. 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస, బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్, అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్ కు, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తా వస్తున్నాం. ఆ అడుగులో భాగంగానే ఈ రోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్ తో ఈ రోజు మనం చేసుకుంటా ఉన్నా మన MOU. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈ రోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు, MIT, LSE, హార్వర్డ్, ఇంకా డిఫరెంట్ అంటే ఈ పెద్ద కాలేజెస్ అన్ని కూడా, దీంట్లో కొలంబియా యూనివర్సిటీ, ఇటువంటి పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు. ఆ పర్టికులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు. మన పిల్లలు ఆన్లైన్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్ గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పర్టికులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి విద్య అని, నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు అందిస్తే ఆ పిల్లలు పేదరికం నుంచి బయటపడతారని సీఎం జగన్ తెలిపారు. విశాఖ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎంపీ MVV సత్యనారాయణ, జనసేన నేత వంశీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేసింది. MVV పొలిటికల్ కెరియర్ నాశనం చేయడానికే ఇక నుండి రాజకీయాల్లో పనిచేస్తా అంటున్న వంశీ కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్.
విశాఖలో కొత్త సంస్కృతికి దారి చేస్తుంది. ఏదైతే విశాఖలో ఎన్నడూ లేని విధంగా కూడా విశాఖలో పొలిటికల్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఈస్ట్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఉన్న ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయనకి వంశీకి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ ఫైర్ ఏదైతే ఉందో అసలు దేనివల్ల ఇద్దరికి అసలు క్రాషెస్ వచ్చాయో కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి వంశీ గారు, అసలు ఎట్లాంటి సంస్కృతికి దారితీస్తున్నారు, ఎట్లా కొనుక్కోవాలి? అసలు ఎప్పుడూ లేని విధంగా కూడా విశాఖలో కొత్త సంస్కృతికి దారితీస్తుంది, అట్లా చూడమంటారు? రాజకీయాలు మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన, వ్యక్తిగతంగా మాట్లాడిన ఇలాంటి పరిస్థితిలో తనకి నా ఎమ్మెల్యే సీటు విషయంలో చెప్పాను నేను క్లియర్ గా, నీ పని నువ్వు చూసుకో, ఎదుటోళ్ళగా పేదల చేతిలో పెడితే బాగోదని, లేదు తప్పు అయిపోయింది అన్నాడు. ఆ తర్వాత ఆగాల. ఆ తర్వాత కూడా పదే నా గురించి మాట్లాడుతున్నాడు. నేను హెచ్చరించా, ఆ శంషాగాలకు చెప్పా, చెప్పు మీ వాడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా గురించి ఎందుకంటే ఆ శంషాగాలకు ఫోన్ చేసి కూడా చెప్పా. ఆ శంషాగాలకు చెప్పినా కూడా ఇలా ఆగట్లే. చూస్తే మొత్తంకి విశాఖపట్నంలో వైసీపీ నాయకులను చూస్తే అందరూ మీరు జనరేట్ చేసిన వాళ్ళే, అంటే మీరు నిలబెట్టిన వాళ్ళే, వాళ్ళకి లైఫ్ ఇచ్చింది మీరే. అట్లా చూస్తుంటే దీన్ని ఎట్లా చూడమంటారు? వాళ్ళే మిమ్మల్ని ఎంత దురుసుగా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని కానీ మిమ్మల్ని ఒక జోకర్ లాగా అనే ఒక చెప్తున్నారు, ఎట్లా చూడమంటారు? నిజాలకు తెలిసేంత వరకు ప్రతి ఒక్క భ్రమలో ఉంటారు. ఆ భ్రమ నుంచి వాళ్ళు బయటకు వస్తారు త్వరలో. వాళ్ళు ఒక ఏదో చూసారు సినిమాలో ఇలా తిప్పుతారు, ఆ విధంగా అలీబాబా దొంగలాగా అలాగా ఒక భ్రమలో ఉన్నారు. వాడి నిజ రూపం తెలిసిన తర్వాత క్షమాపణ చెప్తూ తప్పు అయిపోయిందన్న ఆ మత్తులో ఉండిపోయాము అని చెప్పేసి. వంశీ గారు, మూడు క్వశ్చన్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఎంవివి సత్యనారాయణ ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో మీకు సూట్ గా మూడు క్వశ్చన్లు వేశారు. ఒకటి, వంశీకి అసలు ఎటువంటి ఈస్ట్ లోని ఏ బలం ఉంది, ఏదైతే యాదవ్ కమ్యూనిటీలోని ఎవరు వంశీకాస్ ఉన్నారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూడండి? ఎవరున్నారు, ఏ కమ్యూనిటీ ఉందన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇంకో మాట అన్నాడు, ఏంటి అన్నాడు, భలే గుర్తు చేశారు. ఎంపీలు ఎమ్మెల్యే ఒరే రెడీగా ఉన్నారా పిచ్చాదవా, తీసుకోవట్లేదు మా బాసు, ఒరే సన్యాసి, చాలా మంది క్యూలో ఉన్నారు, నేను బతిలాడుతుంటే వద్దు మనకి వద్దు అంటున్నారు, నేను ఏం చేయాలరా సన్యాసి, అందుకని గ్రౌండ్ స్థాయిలో జాయిన్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఆయన. నాయకులు ఎవరు వద్దు ఆయన చెప్తూ నేనేం చేయను రా, చాలా మంది ఉన్నారు, ఆయన బతిలాడాను, మనం కూడా రిక్వెస్ట్ చేశా, వద్దు అంశం మనం పాల్స్ కమిటీ మనం ఇప్పుడు ఏం చేయలేము వద్దు అని అన్నాడు. అందుకని నెంబర్ 2 క్యాడర్ అందరూ 1 by 1 రోజుగా 100 ఓట్లు 200 ఓట్లుగా నెంబర్ 2 క్యాడర్ అందరూ జాయిన్ చేసుకున్నా. నేను 5 సంవత్సరాల జగన్ పాలనలో ఆంధ్ర ప్రజలు విసిగిపోయారని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. గత ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరసాపురం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానని అన్నారు. ఈసారి ఎన్నికలలో ఉండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న కలవపూడి శివతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ గారితో ఇక్కడ ఉన్నాము. సార్, ఇక్కడ మన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే మీరు పంచకోట కింద ఏర్పరిచారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలలో వైసీపీ పరిపాలన జరిగిందండి. ఇప్పుడు ఈ పరిపాలన విధానం మీద మీరు ఏం చెప్పబోతున్నారు? వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక అవకాశం అని చెప్పి ఆయన రావటం, వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా సంపాదన మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజలని అభివృద్ధి చేద్దాం, ప్రజల అవసరాలు తీర్దామని దృష్టి పెట్టలేదు. ఎంతసేపు కూడా అప్పు చేసి నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి చేయటం ద్వారా రాష్ట్రం అప్పుల పాలైంది. యువతకేమో ఉపాధి లేని పరిస్థితి, రైతులు ఎక్కడ కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు. అట్లాగే మహిళా సాధికారత కూడా ఎక్కడ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్లో ఎన్నో రెవల్యూషన్లు తీసుకొచ్చారంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితి ఉంది. మన సదరు పేద వినియోగదారులకైతే అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. మన మిగులు విద్యుత్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యుత్తు కష్టాలు, ఏదైతే విపరీతమైన రేట్లు పెంచేయటం. ఆ రోజు మనం రైతుల్ని ఆదుకున్నాం, అప్పుడు సబ్సిడీ కూడా తీసేసిన పరిస్థితి. దాంతోపాటు కన్జ్యూమర్కి రేట్లు విపరీతంగా పెంచడంతో వాళ్ళ మీద విపరీతమైన భారం పడింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ డెవలప్ చేయలేదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏదైతే పండించిన పంటని కొనే పరిస్థితి లేదు, కొన్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఏ సెక్టార్ తీసుకున్నా అన్ని సెక్టార్లలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక అవకాశాన్ని తీసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు అంధకారంలోకి నెట్టేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె నింపాలి. రానున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తద్వారా ఈ రాష్ట్రం మళ్ళా నిలదొక్కుని ముందుకెళ్ళే పరిస్థితి ఉందనే ఆలోచనతో ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. ఇప్పుడు 2019లో ఎలక్షన్లో మీరు ఎంపీ క్యాండిడేట్ కింద ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యే సీట్ ఏమో ఇక్కడ రామరాజు గారికి చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లకి ఏ విధంగా ఈ సీటు మీరు ఏ విధంగా జనాలు కూడా చాలా మీకే వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే అని చెప్పి అధిష్టానం అన్నారు. ఇది ఈ సమస్య జనాలందరిలో ఉంది. దీన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు సార్? ఆ రోజు నేను 3వసారి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వెళ్ళి 30% క్యాంపెయిన్ కూడా అయింది. 2 సార్లు ఎమ్మెల్యే చేయటం, 3వసారి అభ్యర్థిగా ప్రకటించడం, అప్పుడు ఫీల్డ్లోకి క్యాంపెయిన్ కింద వెళ్ళటం, సడన్గా అప్పుడు మా అభ్యర్థి వేరే పార్టీలోకి వెళ్ళటం, తద్వారా అక్కడ అభ్యర్థి లేకపోవడంతో బాబు గారు మనకి పార్లమెంట్లో సరైన అభ్యర్థి నువ్వే కాబట్టి పార్టీ కోసం రావాలి, పార్టీ కోసం ముందుకెళ్ళాలని చెప్పి ఆదేశించటం, పార్టీ ఆదేశానుసారం పార్టీ అధిష్టానం ఏదైతే కోరిందో కోరిక మేరకు మనం ఆ రోజు ఎంపీ కింద వెళ్ళాం. దురదృష్టం కొద్దీ మనం ఓడిపోయాం. కానీ రఘురామకృష్ణ గారు గెలిచి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇది ఇక్కడ విషయం అయితే అధిష్టానం మాట గురించి ఇక్కడ వేచి చూస్తాను అంటున్నారు. అలాగే 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఎమ్మెల్యేగానే చేశాను. అక్కడ అధిష్టానం మాట మీదకే నేను ఎంపీ క్యాండిడేట్గా నర్సాపురం పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. ఈ ప్లేస్ అన్నది నాదే అని చెప్పి రసవ్యక్తంగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో సతీష్. పిల్లల్ని కనండి బాబు, జనాభా పెంచండి బాబు అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రష్యాలో జనాభా పెరుగుదల మందగించడంతో జాతి మనుగడ ప్రమాదంలో పడిందని పుతిన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రష్యన్ ఫ్యామిలీ ఫోరం సమావేశంలో పుతిన్ తన ఆవేదన పంచుకున్నారు. రష్యా జాతి మనుగడ కోసం రష్యన్ దంపతులు కనీసం 2 పిల్లలనైనా కని పెంచాలని, దేశ అభివృద్ధి కోసం 3 అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాల్సిన అవసరం ఉందని పుతిన్ విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యాలోనూ వందలాది మంది మరణించారు. యుద్ధంలో పాల్గొనేందుకు తమను బలవంతంగా సైన్యంలో చేరుస్తారని భయపడిన వారు, యుద్ధాన్ని వ్యతిరేకించేవారు ఇలా లక్షలాది మంది దేశం విడిచి పారిపోయారు. దీంతో దేశంలో జనాభా అనూహ్యంగా తగ్గింది. ఒక పిల్లాడితో సరిపెట్టే దంపతుల వల్ల దేశ జనాభా క్షీణించిపోతోందని, రష్యా జాతి మనుగడ సాగించాలంటే రష్యన్ దంపతులు కనీసం 2 పిల్లలకు జన్మనివ్వాలని, 3, 4 పిల్లల్ని కనిపెంచితే దేశాభివృద్ధికి దోహదపడివారు అవుతారని వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేస్తున్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు.